తెలంగాణలో ప్రస్తుతం ఫ్రంటల్ పైరవీలు పెరిగిపోతున్నాయా? కాంగ్రెస్ పార్టీ పెద్దలు ముఖ్యులు ఎవ్వరికీ తెలియకుండా చాప కింద నీరులాగా మోసాలు వసూళ్ల దందా యథేచ్ఛగా జరిగిపోతుందా? ఏకంగా మంత్రుల పేర్లు వాళ్లతో దిగిన ఫోటోలే పెట్టుబడిగా కొందరు దగుల్బాజీలు వ్యాపారం మొదలుపెట్టారా? ఆ చెదపురుగులు పార్టీ పునాదులనే ధ్వంసం చేస్తున్నాయా? ఇంతకీ ఏంటా ఫ్రంటల్ పైరవీలు? పార్టీని ప్రభుత్వాన్ని ఏ రూపంలో భ్రష్టు పట్టిస్తున్నాయి? 10 ఏళ్ల గ్యాప్ తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజాప్రభుత్వం పేరిట పాలన నడుస్తోంది. అటు ఆర్థిక ఇబ్బందులున్నా ఇటు హామీలను నెరవేరుస్తూ ప్రభుత్వం ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటే పార్టీలోని కొందరు అనుబంధ సంఘాల నేతలు మాత్రం బాగా తేడాగా వ్యవహరిస్తున్నారట. వాళ్ల చర్యలతో ప్రజాప్రభుత్వం బద్నాం అవుతోందన్న ఆందోళన కాంగ్రెస్ వర్గాల్లోనే వ్యక్తమవుతోంది. పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్లో వివిధ రకాల పోస్టుల్లో ఉంటూ తామేదో మంత్రులకు అత్యంత ఆప్తులమంటూ కలరింగిస్తూ అమాయక జనాన్ని నిలువున ముంచేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఈ మోసాల వెనుక పక్కా ప్లానింగ్ కూడా ఉంటోందట. ఇలాంటి పైరవి బ్యాచ్ సచివాలయంలోని మంత్రుల లాబీల్లోనూ ఛాంబర్లలోనూ దిగిన ఫోటోలను ముందు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తారు. ఆ బిల్డప్తో మేం చాలా పవర్ఫుల్ అని అవతలి వాళ్లను నమ్మిస్తారు. ఒకసారి నమ్మకం కుదిరాక అసలు సిసలు బకరా ప్లాన్ అమల్లోకొస్తుంది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను ఇప్పిస్తామంటూ రేట్లు ఫిక్స్ చేస్తారు. అటెండర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, సూపర్వైజర్ వంటి పోస్టుల పేరుతో ఒక్కొక్కరి దగ్గర లక్షలాది రూపాయలు గుంజుతున్నట్లు తెలుస్తోంది. రెక్కాడితే గాని డొక్కాడని పేద కుటుంబాలకు చెందిన వాళ్లు కనీసం తమ పిల్లలైనా బాగుపడతారన్న ఉద్దేశంతో తల తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి ఈ కంత్రిగాళ్లకు సమర్పించుకుంటున్నారు. తీరా డబ్బులు చేతికందాక సదరు లీడర్స్ కమ్ బిల్డప్ బాబాయిలు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తున్నారట. ఎలాగోలా అడ్రస్ కనుక్కుని వెళ్లి నిలదీస్తే బెదిరింపులకు దిగుతున్నారట. ఇలాంటి వ్యవహారాలు నిత్యకృత్యంగా మారిపోయాయన్నది తెలంగాణ పొలిటికల్ టాక్. ఇదంతా కేవలం హైదరాబాద్కే పరిమితం కాలేదు. అన్ని జిల్లాల్లోనూ ఇలాంటి నెట్వర్క్ నడుస్తున్నట్లు సమాచారం. తాజాగా వెలుగులోకొచ్చిన కొన్ని ఉదాహరణలు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్న ఓ నాయక్ ఉద్యోగం ఇప్పిస్తానంటూ మహేష్ చెంచు అనే వ్యక్తిని మోసం చేయడంతో సరూనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇదే లీడర్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జాబ్ కోసం ఓ జంట దగ్గర భారీగా మనీ గుంజినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తానంటూ ఇదే తరహా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. ఈ అక్రమ వసూళ్ల బాగోతం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లిందట. బాధితులు కొందరు సాక్ష్యాధారాలతో సహా రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం గాంధీభవన్లో ఫిర్యాదులు చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం గాంధీభవన్లో కూడా ఈ వసూళ్ల వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ఈ క్రమంలో పార్టీ సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి ఇలాంటి దందాలకు పాల్పడుతున్న లీడర్ల చిట్టా ఇప్పుడు పెద్దల చేతికి చిక్కినట్లు తెలుస్తోంది. నానా కష్టాలు పడి పార్టీని అధికారంలోకి తీసుకొస్తే ఇలాంటి కొద్దిమంది పైరవీకారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరొస్తోందని క్షేత్రస్థాయిలో ఆవేదన వ్యక్తమవుతోంది. ఏకంగా మంత్రుల పేర్లు కూడా వాడుకుంటూ సెక్రటేరియట్ కేంద్రంగా సాగుతున్న ఈ మోసాలకు ఇప్పుడే అడ్డుకట్ట వేయకపోతే పేదల్లో ప్రభుత్వం మీద పార్టీ మీద నమ్మకం సడలుతుందన్న హెచ్చరికలు సైతం పెరుగుతున్నాయి. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి కష్టపడుతూ పార్టీని ప్రభుత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తుంటే ఇలాంటి చేతివాటం బ్యాచ్ పార్టీ పునాదులకే ఎసరు పెడుతున్నారంటూ కాంగ్రెస్ సీనియర్స్ వాపోతున్నారు. ఇప్పటికైనా అధిష్టానం, పోలీసులు సీరియస్గా యాక్షన్ తీసుకుని ఈ ఫ్రంటల్ పైరవీకారులకు చెక్ పెడతారా? లేక కాంగ్రెస్ మార్కు గ్రూపు రాజకీయాల వెనుక ఈ దందాలు ఇలాగే సాగుతాయా అన్నది చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.